బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తిరుపతిలో మున్సిపల్ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. ఇన్నాళ్లు పెద్దిరెడ్డి ఇంటి ముందు మున్సిపల్ నిధులతో వేయించిన పబ్లిక్ రోడ్డుకు గేట్ పెట్టి ప్రజలు తిరగకుండా నిర్బంధించారు. గతంలో ఆ గేట్ను వెంటనే తెరవాలని తిరుపతి జనసేన నేతలు సైతం నిరసన చేపట్టారు. ఇక ఇప్పుడు తాజాగా హైకోర్టు ఆదేశాలతో అధికారులు ఆ గేట్ను ఓపెన్ చేశారు. దీంతో నగరవాసులు మళ్లీ ఆ రోడ్డులో రాకపోకలు సాగిస్తున్నారు. గేట్ను ఓపెన్ చేయడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, పెద్దిరెడ్డి ఇంటి ముందు గేట్ ఓపెన్ చేయడం పట్ల స్థానికులు ఏ విధంగా స్పందిస్తున్నారు? ప్రియా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలో ఏదైతే మంత్రిగా ఉన్నప్పుడు తన ఇంటి ముందుట ఉన్న స్థలానికి ప్రభుత్వ నిధులతో అదేవిధంగా మున్సిపాలిటీ నిధులతో రోడ్డు వేసుకున్నాడు. ఈ రోడ్డును కేవలం తన సొంతానికి మాత్రమే వినియోగించుకుంటూ గేటును పూర్తిగా తూర్పు వైపు బ్లాక్ చేసిన పరిస్థితి. దీంతో రాయల్ నగర్ నుంచి ఎంఆర్పల్లి సర్కిల్, పద్మావతి మహిళా యూనివర్సిటీ వెళ్లడానికి వెళ్లేవారంతా సుమారు 2 కిలోమీటర్లు అదనంగా తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ఆయన నిర్మించిన ఏదైతే ఆయన కంచె వేసిన స్థలం కూడా హతిరాంజీ మఠానికి సంబంధించిన వివాదాస్పద భూమిగా అప్పట్లో వివాదాస్పద భూమి అని ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రభుత్వం మారిన తర్వాత తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఈ విషయం మీద ముందుగా అధికారుల నోటీసుకు తీసుకెళ్లినప్పటికీ నగరపాలక సంస్థ అధికారులు ఏమాత్రమూ స్పందించలేదు. దీంతో ఆయన అతని గేట్ ఎదుట ఏదైతే పెద్దిరెడ్డి ఇంటి సమీపంలో ఉన్న గేట్ ను ఎదుట ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముఖ్యంగా అడ్డుకోవడం జరిగింది. అతనికి నగరపాలక సంస్థకు 2 రోజులు గడువు ఇచ్చి తిరిగి బయటకు వెళ్ళిపోయాడు. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి ముందు జాగ్రత్త చర్యగా తన ఇంటి గేటును తెరవకూడదంటూ అవసరమైతే ఏదైతే నగరపాలక సంస్థకు తాను రోడ్డుకు అయిన వ్యయం భరిస్తానంటూ హైకోర్టుకు వెళ్ళాడు. అయితే ఆ తర్వాత హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిని దీని మీద పిటిషన్ దాఖలు చేయమనింది. ప్రభుత్వ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ ప్రకారము ఇది ప్రభుత్వ స్థలంలో వేసిన రోడ్డు, అంతేకాకుండా దీనివల్ల 2.5 కిలోమీటర్లు ప్రజలకు దూరం తగ్గిపోయే అవకాశం ఉంది. ముందు గేట్ తెరిపించాలి, ఆ తర్వాత కావాలంటే రక్షణ చర్యల గురించి అతను ప్రభుత్వానికి అప్లై చేసుకోమని అంటూ కోరిన నేపథ్యం. ఈ నేపథ్యంలో 15వ తేదీనే హైకోర్టు గేట్ తెరవమని ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అయితే ఇన్ని రోజులు ఆ ఆదేశాలు వచ్చినప్పటికీ నగరపాలక సంస్థ గాని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గాని స్పందించలేదు. తిరిగి నిన్న ఏవైతే వచ్చిన హైకోర్టు నుంచి వచ్చిన ఆదేశాలను మీడియాకు విడుదల చేయడంతో ఈ రోజు ఉదయం 12 గంటల సమయంలో గేట్ ను తీసివేసిన పరిస్థితి. మొత్తం మీద ప్రజలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దీంతో యథావిధిగా అదే రహదారి గుండా రాకపోకలు కూడా సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.